నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా సింహరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది? సో మనకి చంద్రగ్రహణం ఉంది, దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు, ఫలితాలు వీళ్ళకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తుంది? ఈ సెప్టెంబర్ మాసం సింహరాశి వాళ్లకు రాశ్యాధిపతి రవి 2వ ఇంటికి వస్తున్నాడు మాసం మధ్యంలో. అదే ఈ మాసం మధ్యలో బుధ శుక్రులు జన్మంలోకి వస్తున్నారు. అప్పటి వరకు కర్కాటకంలోకి ఉంటారు. లాభస్థానంలో గురువు చక్కగా వీళ్ళకు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఇక అష్టమ శని అనేది, అష్టమంలో శని వక్రించాడు. అది మంచి చెప్పలేం, చెడ్డ చెప్పలేం. ఆయన అష్టమంలో వక్రిస్తే సప్తమ వైపు చూస్తాడు. సప్తమ వైపు చూసినా వీళ్ళకు రాశిని ప్రభావితం చేస్తాడు. జన్మంలో కేతు ఉన్నాడు. 3వ ఇంటికి కుజుడు మొదటి వారంలో వెళ్తున్నాడు. అదేవిధంగా సప్తమంలోనే వీళ్ళకు గ్రహణ ప్రభావం ఉంది. గ్రహణ ప్రభావం 100% వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే గ్రహణం కలిగేది రవిచంద్రులకు మాత్రమే. కాబట్టి ఈ చంద్రుడికి కలుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ గ్రహణం యొక్క ప్రభావం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు వీళ్ళు చేసుకొని తీరాల్సిందే. దాని ఇంపాక్ట్ వీళ్ళకు 100% ఉంటుంది. రాబోయే సంవత్సర కాలంలో వీళ్ళకు కొన్ని చెడు జరిగిన అవకాశం ఉంటాయి. ఈ జపానికి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడంతో అవి తీవ్రత తగ్గిపోతుంది. రాశాధిపతి ద్వితీయంలోకి వెళ్తున్నాడు, ధనపరంగా బాగుంటుంది. గురువు లాభంలో ఉన్నాడు, ధనపరంగా బాగుంటుంది. అదేవిధంగా కుజుడు 3వ ఇంటికి వెళ్తున్నాడు. అంటే వీళ్ళకు భాగ్యాధిపతి, చతుర్థాధిపతి, కేంద్ర కోణాధిపతి 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. కుజుడు నైసర్గిక పాపగ్రహము 3వ ఇంట్లో యోగిస్తాడు. కాబట్టి గురువు, కుజుడు, రవి వీళ్ళకు చక్కగా బాగున్నారు. అదేవిధంగా ఇంకా బుధ శుక్రుల ప్రభావము పెద్దగా అనుకూలంగా లేదు. రాహు గ్రహణ ప్రభావం 100% ఉంది. శని ప్రభావం వ్యతిరేకంగా ఉంది. అంటే 50-50 అని చెప్పచ్చు. వీళ్ళకు శుభ ఫలితాలు ఎన్ని ఉన్నాయో అశుభ ఫలితాలు అన్నీ ఉన్నాయి. ఈ గ్రహణం యొక్క ప్రభావం ఎక్కువగా వీళ్ళపైన ఉంటుంది. ఇది వీళ్ళు చూసుకోవాలి. దీన్ని చూసుకొని చేసుకోవడం వల్ల వీళ్ళకి చక్కగా ఉంటుంది. మానసికంగా కాస్త ఒత్తిడి పెరిగేది నాకు. ఎందుకంటే చంద్రుడు గ్రహణం ప్రభావంతో పడుతున్నాడు కాబట్టి, చంద్రుడు మానసిక గ్రహం కాబట్టి నిద్ర సౌఖ్యం లేకుండా పోతుంది. ఎందుకంటే 12వ స్థానం కర్కాటకం, అదే నిద్రాస్థానం. ఆ రాశ్యాధిపతి చంద్రుడు రాహు చేత పీడించబడుతున్నాడు. కాబట్టి వీళ్ళు నిద్రా సౌఖ్యాన్ని కోల్పోతారు. ధనపరంగా బాగానే ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి శని, రాహు, చంద్ర ఈ గ్రహాల యొక్క వ్యతిరేకత వల్ల వస్తున్న డబ్బు ఇంకొన్ని రకాల ఖర్చు అయిపోయిన అవకాశం ఉంటుంది. సో కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది? కుటుంబ పరంగా బాగానే ఉంటుంది. కొంచెం పేరు ప్రతిష్టల కోసము, మెప్పుల కోసం, గొప్పల కోసం, ప్రిస్టేజ్ కోసం, పరువు కోసం కొన్ని రకాల ఖర్చులు భరించాల్సి వస్తుంది. ఎందుకంటే రవిగ్రహం ప్రతిష్టకు సంబంధించిన గ్రహం. రవి అంటేనే రాజు. ఇప్పుడు రాజే ఏమీ లేనివాడు అంటే ప్రజలకేం చూస్తాడంటారు కదా. కానీ ఇప్పుడు ఏమీ లేకపోయినా హుందాగానే ఉంటాడు రాజు. తన యొక్క గ్రిప్పును కోల్పోడు. అందుకే కొంతమంది మనకు లేకపోయినా ఎప్పుడు కానీ ఒకరికి కాదనకుండా అన్నీ పెట్టాము, ఇప్పుడు లేకపోయినా పర్లేదు, ఎంతకాలం మనం పెట్టాము, ఈరోజు మనం వెనక్కి తగ్గకూడదు అని కొంత రిస్క్ అయినా అని సప్పో చేసి కూడా వాళ్ళ ప్రతిష్టను కాపాడుకుంటుంటారు. పక్క వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాడుకుంది మనకు లేదని చెప్పి ముందుకెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అట్లాంటివి జరుగుతుంటాయి. కొంతమంది గౌరవ మర్యాదలకు ఎప్పుడు భంగం వాటిల్లకూడదు, అలా బతికిన కుటుంబం మనది కాదు, అటువంటి వాటి వల్ల నష్టపోయేసి ఉండే వాళ్ళలో సింహరాశిలో మొదటి వరుసలో ఉంటారు. వీళ్ళు తిరిగి మళ్ళీ సహాయం అడగాలంటే చాలా ఇబ్బంది, నరకాన్ని అనుభవిస్తారు. అందుకే ఎవరిని సహాయం పెద్దగా అడగరు. వీళ్ళు చేసే కాకుండా బాగా నష్టపోతారు, బాగా కొలాప్స్ అయిపోతారు. కానీ వీళ్ళు తిరిగి అడగాలంటేనే అదే పెద్ద శత్రువుగా వీళ్ళకు. తిరిగి సహాయం అడగాలనే దాంట్లో వీళ్ళు ఫెయిల్యూర్. మనమేంది అడిగేది, ఎంతోమంది మనమే ఇచ్చాము, ఈరోజు లేకపోతే లేనట్టు ఉందాం, అంతేగాని మెట్టు దిగకూడదు. మనం ఈరోజు దిగామంటే అది జీవితాంతం 10 మంది చెప్పుకుంటారు అనేటువంటి ప్రతిష్టలకు పోయేసి సింహరాశి వాళ్ళు ఎంతోమంది కొలాప్స్ అయిన వాళ్ళు నేను చూశాను. ఆ క్వాలిటీ వాళ్ళకి బై బర్త్ వస్తుంది, మంచి గొప్ప క్వాలిటీనే అది. కానీ దాని తన్నట్టుగానే గ్రహాలు కానీ వ్యతిరేకతలు వచ్చాయంటే ఏం చేస్తాయి, నమిలి తినేస్తాయి. ఎంత కష్టాలు పడుతున్న వీళ్ళు భరిస్తారే కానీ ఇంకొక సహాయం అడగరు.
ఒకవేళ అడగాలని ప్రయత్నిస్తే కూడా వీళ్ళకి దుఃఖం వచ్చేస్తుంది. వద్దు వద్దు మనం అడగకూడదు అంటే అంత ప్రతిష్ట కలిగిన రాశి అది. కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళు కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. ఈ రాశి వాళ్ళకి మొదటి సూచన కులదేవత. అదేవిధంగా పితృదేవత ఆరాధన ఎక్కువ చేసుకోవాలి ఎప్పటికీ లైఫ్ టైం. ఎందుకంటే మఖా నక్షత్రంతో రాశి ప్రారంభమవుతుంది. మఖా నక్షత్రం అంటే పితృ నక్షత్రం. సింహరాశిలో మఖా నక్షత్రం కానీ పుట్టారంటే అంతకుముందు జన్మలో కూడా వాళ్ళు ఇదే కుటుంబానికి చెందిన వ్యక్తి. ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి మాకు జాతకం ఇస్తాడు, మఖా నక్షత్రం లగ్నము లేదా రాశి పడుతుంది. మీ పెద్దనాన్నో లేదా మీ తాతో లేదా వాళ్ళ తాతో తిరిగి మళ్ళీ నువ్వేగా పుట్టావయ్యా అంటే నవ్వుతారు. నన్ను అందరూ అంటున్నారండి, మీ తాత ఆయన నాలాగే ఉన్నాడంట మా తాత అంటున్నారు, మీరు కూడా అదే చెప్పారు. నేను నడవడము బట్టలు వేసుకోవడము అన్నీ అట్లాగా ఉండండి అంటే పితృ నక్షత్రం. కాబట్టి సింహరాశిలో పితృ ఆరాధన కంపల్సరీ చేయాలి. కులదేవత ఆరాధన చేయాలి. ఎందుకంటే కులదేవత అంటే 5వ స్థానం. కాలపురుషుడికి 5వ స్థానం సింహం. 5వ స్థానం అంటే కులదేవత. కులదేవత అనుగ్రహము పితృ అనుగ్రహం కంపల్సరీ వీళ్ళకి కావాల్సింది ఈ రెండు. కాబట్టి ఈ రెండు చేసుకుంటుంటే డెవలప్ అవుతుంటారు. ఓకే. సో పితృ ఆరాధన సంబంధించి మనకి ఈ నెలలోనే మహాలయ పక్షాలు వస్తున్నాయి. సో దీన్ని వినియోగించుకోవచ్చు అంటారు వీళ్ళు? చక్కగా వినియోగించుకోవాలి. ఒక మహాలయ పక్షులనే కాదు, ప్రతి అమావాస్య వీళ్ళు పితృ పరిహారం చేయాల్సిందే. ఒకవేళ తండ్రి ఉంటాడు, తండ్రి ఉండగా కొడుకు చేయకూడదు. కానీ తండ్రి చేయలేని పరిస్థితిలో ఉంటాడు, వయసు అయిపోయింటుంది, ఆయన చేయలేడు, మరి కొడుకు చేయకూడదు, రూల్ అడ్డపడతా ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే అమావాస్య రోజు అన్నదానం చేయొచ్చు. అన్నదానం చేస్తే అది కూడా తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళకు పెడితే విందు, తెలియని వాళ్ళకు పెడితే పరిహారం. కాబట్టి ఆకలి కోసమే, అన్నం కోసమే తిరుగుతూ ఉంటారు కొంతమంది, సంచరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి పిలిచి ఓ ఫుడ్ ప్యాకెట్, ఓ వాటర్ బాటిల్ ఇస్తే ఆ రోజు చేసిన అన్నదానము పితృదేవతలకు ఆ పుణ్యం వెళ్తుంది. పితృదేవతల ఆశీర్వాదం మాత్రం మనకు వస్తుంది. మనకి ఈ అన్నదాన పుణ్యం రాదు, మన పితృదేవతలకు వెళ్తుంది. వాళ్ళు ఉత్తమ లోకాలు ఉత్తమ గతులు పొందడానికి మనము ఒక దాన ధర్మం చేసినట్టు అవుతుంది. ఓకే. ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు? అనుకూలంగానే ఉంటుందంటారు ప్రయత్నపూర్వకంగా చేస్తే? శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుందండి, కానీ డబ్బులు బాగా లాస్ అవుతారు. ఎందుకంటే శుభగ్రహాలు బుధ శుక్ర గ్రహాలు జన్మంలోకి వేయంలోకి ఉండడము, అదేవిధంగా లగ్నాధిపతి రాశ్యాధిపతి ధనస్థానంలోకి వెళ్ళడము. నేనేం చెప్పాను, రవి ఎక్కడుంటే అక్కడ ఓవర్ లైటింగ్ అవుతుంది, బర్న్ అవుతుందని చెప్పాను. అంటే కుటుంబ స్థానము ధనస్థానము ప్రతిరోజు వచ్చే ఇన్కంలోకి రవి వెళ్తున్నాడు. అక్కడ మనకు ఆల్రెడీ పెట్టుకున్న డబ్బులు ఏదో కార్యానికి శుభకార్యానికో దేనికో దానికి ఖర్చు అయిపోతుంది. కానీ అట్టనేసి మనం ఎత్తిపెట్టుకోమని చెప్పలేదు, అది అవ్వాల్సిందే. టైం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు ఖర్చు అవ్వాల్సిందే, టైం వచ్చినప్పుడు ఆదాయాలు రావాల్సిందే. మొత్తమే వస్తూ ఉంటే ఖర్చే పెట్టినంటే అడవుల ఆకులకి మన దగ్గర డబ్బులకి రెండు తేడా ఏముండదు. మన డబ్బులు ఖర్చు అవ్వాలా, మళ్ళీ సంపాదించాలి. సో విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా ప్రస్తుతానికి? విదేశాలకు అనుకూలం కదండి. విదేశాల గ్రహాలు రెండు రాహు చంద్రుడే కదా, ఇద్దరు అన్కంఫర్ట్ జోన్లోకి వెళ్తున్నారు కదా. కాబట్టి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు సఫలీకృతం కావు. ఒకవేళ అయినా ఇక్కడ ఒకటి అనుకుంటే ఆడిపోయినా ఇంకోటి మారిపోతుంది. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళు అయితే సఫర్ అవుతారు ఈ రాశి వాళ్ళు, అక్కడ ఇబ్బందులు రావడము. సో విలాసంగా బతకాలి అని అనుకుంటూ ఉంటారు, అటువంటి కంఫర్ట్స్ ఉంటాయి అంటారా? సో కొంచెం లగ్జరీగా. సింహరాశి వాళ్ళు నేను చెప్పాను కదా, ప్రతిష్టలకు వాళ్ళు పొగడుతూ ఉంటే చాలు, నీకు మించిన వాళ్ళు లేరు, నువ్వే మాకు దిక్కు, నిన్ను అడిగితే కాదనలేవు, నువ్వు దానకర్ణుడు కూడా నిన్ను చూసి నేర్చుకున్నాడు, ఈ టైప్ చెప్తా ఉంటే వాళ్ళు 100 సార్లు కన్నా ప్రాణం ఇస్తారు. పొగడతా వీళ్ళ యొక్క బలహీనత. వీళ్ళు అలిగినట్టు ఎవరు అలగరు, వీళ్ళు వెంటనే అంతే వేగంగా మళ్ళీ కలుసుకుంటారు. అలగడంలో వీళ్ళు గొప్పవాళ్ళు, ఫాస్ట్. వీళ్ళని చిన్న పొరపాటు 10 మంది ముందులు అంటే మళ్ళీ వాళ్ళు సహించరు. 10 మందిలో వీళ్ళని పొగిడితే ఇంక వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళు పరువు ప్రతిష్టలకు, లగ్జరీలకు, అధికారానికి, పదవులకు బానిసలు. ఏదో గుర్తింపు లైఫ్లో కనీసం వార్డు మెంబర్నే కావాలని ట్రై చేస్తారు. నలుగురు నన్ను గుర్తించాలి. తన నష్టపోయి కూడా ప్రతిష్ట కోసము ఖర్చు పెడేస్తాడు. కొంతమంది ఎకరాలు అమ్మేసి రాజకీయాలకు ఖర్చు పెడేస్తారు. అది అవంతా వీళ్ళ ఈ కోవలోకి వస్తారు, ఈ సింహరాశి వాళ్ళ కోవలోకి వస్తారు. కాబట్టి అది మంచి ఉదారతే. కానీ వీళ్ళ దగ్గర తిన్న వాళ్ళు తిరిగి వీళ్ళకి ఉపయోగపడరు. తిన్నప్పుడు జై అంటారు, మళ్ళీ ఏదైనా ఒకవేళ అంటే నిన్నెవడు పెట్టమన్నాడు అనేసి విశ్వాసమైన మాటలు మాట్లాడతారు. అది కూడా వీళ్ళు తెలుసుకొని అడగరు ఎవరిని. పెట్టడంలో గొప్పవాళ్ళు వీళ్ళు, నష్టపోవడంలో గొప్పవాళ్ళు, పరువు పురుషులకు పాకులాడడంలో గొప్పవాళ్ళు. అట్ ది సేమ్ అవన్నీ కూడా కోల్పోయి తిరిగి మళ్ళీ
వాళ్ళ సహాయం అడగకుండా వీళ్ళ గ్రిప్ మెయింటైన్ చేస్తారు చూడండి, దాంట్లో కూడా గొప్ప వాళ్ళు వీళ్ళు. నేను అంత పెట్టినా ఇంత పెట్టినా అని చెప్పని కూడా చెప్పరు. అది మళ్ళీ కేవలం అవుతుంది, అది కూడా చెప్పరు. పోనీ నేను 10 మంది పెట్టేశాను, ఆ తృప్తి ఒకటి ఉంటే చాలు. ఇట్లాంటి మాటలు ఉందా అంత ఎక్కడ మాటలు తగ్గరనమాట, ఆలోచనలు తగ్గరు. అదే కొంతమంది అంటుంటారు, అన్నీ పోయినా కానీ మనకు కొవ్వు తగ్గలేదు, ఏమీ లేకుండా మొత్తం అయిపోయింది, అయినా మనకు గర్వం, మన బట్టలు గడ్డేది తగ్గలేదంటే వీళ్ళేంటి తగ్గుతారు? పుట్టేదే సింహరాశిలో. సింహం ఆకలితో ఉంటే పిల్ల అయిపోతుంది. అట్లా ఆ క్వాలిటీస్ వీళ్ళు కోల్పోరు. ఇక చివరగా వ్యాపారస్తులు, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? గ్రహణ ప్రభావం ఎక్కువ ఉందని చెప్పాను. శని కూడా వక్రించి 7వ స్థానం వైపు చూస్తున్నాడు. ఇంకా నిరుద్యోగం అంటే 6వ స్థానము వీళ్ళకు మకరమైంది. మకర రాశ్యాధిపతి శనేశ్వరుడు వక్రంలో ఉన్నాడు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో వీళ్ళు అనుకున్నంత కంఫర్ట్స్ ఉండవు. కొంచెం వీళ్ళు సర్దుకొని పోగలిగితే ఏదో ఒకటి దొరికింది చాలు ప్రస్తుతానికి, కొంతకాలం తర్వాత పుంజుకుందాము అనుకొని వీళ్ళు చేసుకోగలిగితే సెట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే అది వదులుకొని వేరే చూసుకోవడం మంచిది కదంటారా? అవును. ఓకే. సో ఓవరాల్గా ఏదన్నా కూడా మనము విజయవంతం అవ్వాలని ఏదైనా ప్రయత్నం స్టార్ట్ చేస్తాం. ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు? సింహరాశి వాళ్ళకు ప్రయత్నమైనటువంటి స్థానము తుల. అదేవిధంగా వీళ్ళకు లాభము అనేటువంటి స్థానము మిథునం. ఈ మిథున రాశిలో నడి నక్షత్రము ఆరుద్ర, తులారాశిలో నడి నక్షత్రము స్వాతి. ఈ 2 రాశుల్లో ఉన్న నక్షత్రాలు సంపూర్ణంగా ఉన్నాయి. ప్రస్తుతానికి గోచారంలో రాహు వీళ్ళకు 7వ ఉన్నాడు. ఆ 2 రాహు నక్షత్రాల వీళ్ళకు ప్రయత్నము, ఆ ప్రయత్నం ద్వారా వచ్చే లాభాలు అనేటువంటి సూచించేటువంటి నక్షత్రంగా వచ్చింది. ప్రస్తుతానికి వీళ్ళకు గోచారంలో కూడా రాహు వ్యతిరేకంగా ఉండడము. అయినా కానీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు జీవిత పర్యంతము. స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామి అందులో ఉద్భవించాడు. అదేవిధంగా వాయుదేవుడు ఆ నక్షత్రానికి అదే దేవతగా చెప్తారు. కాబట్టి వీళ్ళు వాయుదేవుడి యొక్క ఆరాధన చేయొచ్చు, నరసింహస్వామి యొక్క ఆరాధన చేయొచ్చు. లాభస్థానంలో ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రము పరమేశ్వరుడిది. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి స్వాతి నక్షత్రానికి తేనె, కాఫీ వస్తాయి, పానీయాలు 2 వస్తాయి. ఆరుద్ర నక్షత్రానికి అరటిపండు వస్తుంది. అరటిపండు అంటే ఆరుద్ర నక్షత్రం. కాబట్టి ఆరుద్ర నక్షత్రం రోజు శివలింగానికి అరటి పండ్లతో మాల వేయచ్చు. ఆ మాల స్వామివారికి సమర్పించవచ్చు. పంచామృతం ఇష్టంగా తీసుకోవచ్చు. తేనెతో అభిషేకం పరమేశ్వరుడు చేయొచ్చు. 3వ నక్షత్రము స్వాతి అంటే తేనె అని చెప్పాను. అదే తేనెతో లాభస్థానంలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం అనేటువంటి అధిదేవత అయినటువంటి శివలింగానికి తేనెతో అభిషేకం చేయొచ్చు. చేసే ప్రయత్నాలు లాభకరంగా మారిపోతాయి. కాబట్టి శివారాధన, నరసింహస్వామి ఆరాధన, ఆహార పదార్థాలు అరటిపండు, తేనె, కాఫీ లాంటివి తీసుకోవచ్చు. చక్కగా వీళ్ళకు విజయవంతంగా జీవితాన్ని తీసుకెళ్ళిపోవచ్చు ఈ 2 పరిహారాలతో. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది, అలాగే లైఫ్ లాంగ్ మొత్తం వీళ్ళు చేసుకోదగ్గ రెమెడీస్ అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.